కల్కి సినిమాకి సంబంధించిన సెట్స్ ఈ వర్క్ అంతా కూడా చందు దగ్గరుండి చూసుకున్నారు. ఈ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎంత ఎఫర్ట్ దీని వెనక వాళ్ళు పడ్డారనేది ఆయన అడిగి తెలుసుకుందాం. చందు గారు, సెట్ వర్క్ మాత్రం ఎక్సలెంట్ అండి. అంటే చాలా మీరు దీనికోసం ఎంతో ఎఫర్ట్ పెట్టుంటారు. అంటే ఎన్ని రోజులు ముందు అసలు ప్రీ ప్లాన్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఈ సెట్కి సంబంధించి చేయడం జరిగింది? ఎవరెవరు అంటే మీతో పాటు బాంబేకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక టీం వర్క్ చేశారంటున్నారు. సో ఏంటి ఎలాగ? సార్ యాక్చువల్గా నాగి గారి ఇమాజినేషన్ సార్ ఇదంతా. నాగ్ గారి ఇమాజినేషన్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ గారు ఉన్నారు కదా, వాళ్ళు స్కెచ్ చేస్తారు సార్. సార్కి ఏం కావాలో, నాగి గారికి ఏం కావాలో ప్రొడక్షన్ డిజైనర్ స్కెచ్ వేసి దానికి సంబంధించిన ఒక బంచ్ ఆఫ్ పేపర్స్ సార్. మాకు ఎన్నో ఎన్నో డ్రాయింగ్స్ ఉంటాయి. ఆ డ్రాయింగ్స్ అన్నీ ముందు పెట్టుకొని ఒక ఆర్ట్ డైరెక్టర్స్ అంతా, టీమ్స్ అంతా కూర్చొని ఆ బిల్డ్ చేసిన వాళ్ళంతా ఆర్ట్ డైరెక్టర్స్ సార్. ఒక ప్రొడక్షన్ డిజైనర్స్, తర్వాత మన డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కలిసి చేసిందే సార్ ఇది. ఒక్కరు కాదు అంత టీం అంతా కలిసి చేసిందే సార్. దాంట్లో చిన్నది మాది ఒకటి ఉంటుంది. అట్లాగా ఆర్ట్ డైరెక్టర్ గారిది, ప్రొడక్షన్ డిజైనర్ గారిది, నాగి గారిది, స్వప్న గారిది, ప్రియాంక గారిది, ఇలా అందరిది ఉంటుందండి. అట్లా అంటే ఓవరాల్గా ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది 2 వీక్స్ బ్యాక్. బట్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓవరాల్గా ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంత 3 ఇయర్స్ పైన సార్. మేము వర్క్ చేయబట్టే 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ పైన అయింది సార్. సో వీళ్ళు సార్ వాళ్ళు అందరు కూర్చొని ఎప్పుడో ప్రాజెక్ట్ చేసుకొని, నాకు తెలిసి కోవిడ్ కంటే ముందు అయింది సార్ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది సార్. షెడ్యూల్ ప్రకారం అవడం జరిగిందా, లేదా అలాంటి ఇబ్బందులు మధ్యలో బ్రేక్ రావడానికి కానీ ఇవంతా కూడా సెట్ పరంగా అయితే వాతావరణం కూడా అనుకూలించాలి కదా, సో అదంతా ఎట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చాయి? సార్ ఇప్పటివరకు మనకు జరిగిన దాంట్లో అయితే ఈ ఓపెన్ ఏరియా సెట్స్లోనే కొంచెం అప్పుడప్పుడు ఏదైనా వర్షాకాలంలో ఉన్నప్పుడు మాకు ఏమైనా ఉంటే కొంచెం ఇబ్బంది సార్. సో అట్లా కంటిన్యూస్గా ఉంటే దీంట్లో ఏదైతే పార్ట్ చేస్తామో అది కొంచెం వేరే ఫ్లోర్లో ప్లాన్ చేసుకొని అక్కడ షూట్ చేయడం జరుగుతుంది. అని అంత యూనిఫామ్గా జరిగింది సార్. చాలా కూల్ గోయింగ్, అంతా చాలా కూల్ గోయింగ్. ఓపెన్ సెట్ అంటే ఇదేనా? ఇంకా ఫిలిం సిటీలో కూడా ఒకటి వేసినట్టున్నారు. అన్ని క్లోజ్ సెట్ అయినా? అంత క్లోజ్డే సార్, అంత క్లోజ్డే. ఫ్లోర్స్లోనే జరిగింది అన్ని. ఇది ఒకటి బయట ఉంది సార్. అండ్ శంబాలా కూడా అక్కడ బయట ఉంది ఒకటి. లేదు సార్, ఇక్కడే. అవును సార్. అంటే ఈ ఓవరాల్గా సెట్ వర్క్కే మీకు మేబీ బడ్జెట్ అనేది చాలా ప్రిన్సిపల్ బడ్జెట్ అంతా కూడా దీనికే కేటాయించడం జరిగింది. ఎలాగ మేకింగ్ పరంగా కూడా మీకు తెలిసి? సార్ సీరియస్గా చెప్పాలంటే ఆ బడ్జెట్ విషయం మనకు తెలియదు సార్. యాక్చువల్గా రిక్వైర్మెంట్ మేము ఎంత ఇచ్చినా కూడా నో చెప్పకుండా, ప్రతిదీ వీళ్ళు సినిమా కోసమే పనిచేస్తున్నారని చెప్పేసి మాకు నో చెప్పకుండా అన్ని రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసి మీరు పని చేయండి అని చెప్పారు. మేము పని చేసాం సార్. ఓవరాల్గా ఎంతమంది ఈ సెట్ వర్క్ల కోసం పనిచేయడం జరిగింది? ఎన్ని వందల మంది వర్క్ చేసి ఉంటారు? చాలా సార్, అసలు చాలా. షెడ్యూల్కి 250-300 పీపుల్ వర్క్ చేస్తాం సార్. సీరియస్గా చెప్పాలంటే చాలా మంది పీపుల్ సార్, చాలా టీం వర్క్ చేస్తారు ఇక్కడ. అంటే దీనికోసం అంటే మన హైదరాబాద్లోనే కాకుండా అదర్ మనకి బాంబే నుంచి కూడా రావడం ఎట్లా? బాంబే టీం కూడా హెల్ప్ ఉంది సార్ దీంట్లో. అక్కడున్న వాళ్ళు కూడా ఆర్ట్ డైరెక్టర్స్ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి చేస్తారు ఇక్కడ. ఈ టీంలో కూడా ఆర్ట్ డైరెక్టర్స్ బాంబే నుంచే ఉన్నారు ఒకరు. సో హ్యాపీ సార్ అందరూ. అంటే నాగశ్విన్ గారు ఒక సెట్ వేసినప్పుడు ఆయన విజన్కి తగ్గట్టుగానే వేశారా? మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు చేయటం, సో అట్లాంటిది ఏమైనా జరిగింది? ఫర్దర్గా అప్డేటెడ్గా ఉండటం అట్లా? సార్ అట్లాంటిది ఏం లేదు సార్. నాగ్ గారు ఏదైతే అనుకున్నారో అదంతా మీకు ఇప్పుడు కళ్ళల్లో కనిపించింది సార్, అంతే. ష్యూర్గా దాంట్లో చిన్న మార్పులు ఏమైనా ఉంటే తనే, అయ్యో ఇట్లా చేశాం కదా, ఇది కొంచెం ఇట్లా ఉంటే బాగుండని తనే చెప్తారు. మళ్ళీ ఎంబడే చేసేయడమే సార్, అంతే. ఇంకోటి వెహికల్స్కి సంబంధించి ఆటోమేషన్ కూడా ఇదంతా కూడా జరిగింది. సో మీరు కూడా కలిసి వర్క్ చేయడం, ఆర్ట్ వర్క్ ఎట్లాగా కలిసి చేస్తాం సార్. ఇదంతా టీమ్ సార్ అంతా. నాట్ ఓన్లీ సెట్ ప్రాప్స్ అయినా సరే, మేము చేసిన ప్రాప్స్ అయినా సరే, ఇంకేదన్నా సరే, మా చేతిలో ఉన్నా సరే, వాళ్ళ చేతిలో ఏదైనా వర్క్ ఉన్నా సరే, అందరం కలిసి చేస్తాం సార్. ఇది ఒక్కరికే వదిలేయమన్నమాట. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే మేము పోవడం, మాకేమైనా అంటే వాళ్ళు రావడం, అట్లాంటివి జరుగుతుంటుంది. సో పార్ట్ 2కి సంబంధించిన సెట్లు కూడా ఇంకా ఉన్నాయి అట్లాగా? సార్ ఉంటాయి సార్. కానీ అది ఇంకా మనకు కూడా తెలియదు, మన వరకు కూడా రాలేదు. సో ఖచ్చితంగా ఉంటాయి సార్ అవి. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చందు చెప్తుంది ఏంటంటే కనుక చాలామంది వందలాది మంది వర్క్ చేయడం జరిగింది. నాగశ్విన్ విజన్కి తగ్గట్టుగా కూడా తామందరం చేశారు. అదే బడ్జెట్ కూడా ఎంత అవుతుందన్నా సరే కాంప్రమైజ్ కాకుండా చేయటం బట్టి ఈరోజు మంచి అవుట్పుట్ అనేది కల్కికి వచ్చింది. ఆ సెట్ వర్క్ అనేది ఈ రకంగా అప్లాజ్ రావడానికి గల కారణం వెనుక మేకర్స్ యొక్క సపోర్ట్ కూడా ఉందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్ ఏబిఎన్.